అందరూ ఒకడు కష్టపడి నడిచెడుతున్నాడు, అంతకన్నా ఒకడు సైకిల్ మీద ఎడుతున్నాడు, అంతకన్నా తేలిగ్గా ఒకడు స్కూటర్ మీద ఎడుతున్నాడు, అంతకన్నా తేలిగ్గా ఒకడు కారు మీద ఎడుతున్నాడు, ఇంకా తేలిగ్గా ఒకడు కబుర్లు చెప్పుకుంటూ రైల్లో వెడుతున్నాడు ఏసీలో, ఇంకా తేలిగ్గా గంటలో ఒకడు విమానంలో వెడుతున్నాడు. భోగమునందు స్థాయి మార్పులో ఈశ్వరుడు పుణ్యాన్ని క్షయం చేసేస్తాడు. అంటే నీవు అందులో ఎంత కష్టపడవలసి ఉంటుందో అంత కష్టాన్ని దాటేస్తావు. ఓ 1000 కిలోమీటర్లు ప్రయాణం చెయ్యవలసి వస్తే, నిజంగానూ పాదచారి అయి నడవవలసి వస్తే పడవలసిన క్లేశాన్ని 2 గంటల్లో ఓ సీట్లో కూర్చుని ఏసీలో పేపర్ చదువుకుని వెళ్ళిపోయావు. వెళ్ళిపోవడం వరకు బాగానే ఉంటుంది, వెళ్ళిపోయిన కారణం చేత నీ పుణ్యం క్షయమైపోతుంది. నిన్ను విమానంలో పంపించానా లేదా 2000 కిలోమీటర్లు? ఉత్తినే వెళ్ళావా? డబ్బు ఇచ్చాను కాబట్టి టికెట్ కొనుక్కున్నావు. డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నావు? చేసిన పుణ్యం పోతే వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు పుణ్యాన్ని తగ్గిస్తాడు. పుణ్యాన్ని తగ్గిస్తూ ఐశ్వర్యమునిచ్చి క్షయం చేసేస్తాడు భోగంగా. మీరు అనుభవించకపోయినా నాదని పోగొట్టేస్తాడు. నాది అంటూ ఉండడం వల్ల పోతూ ఉంటుంది. ఇప్పుడు పెద్ద ప్రారంధం ఎక్కడొస్తుందంటే, గత జన్మలలో చేసిన పుణ్యం క్షయం అయిపోయి వారసుడికి ఆస్తిగా వెళ్ళిపోతుంది. మీరు కొంచెం జాగ్రత్తగా నేను చెప్పే తర్కాన్ని పట్టుకోవాలి. ఓ 1,00,000 రూపాయలు కష్టపడి 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 దాచాడు. ఇదంతా నాది నాది నాది, నేనెవరికి ఇవ్వను నేనెవరికి ఇవ్వనన్నాడు. వెళ్ళిపోయాడు. ఎవరికి ఎడుతుంది అది? కొడుక్కో కూతురుకో వెళ్ళిపోతుంది. ఇప్పుడు 1,00,000 రూపాయలు మిగిలింది అంటే ఆయన పుణ్యం ఏమైంది? పోయింది. జీవుడి పుణ్యం 1,00,000 రూపాయలు ఏమైపోయింది? వారసుడికి వెళ్ళిపోయింది. జీవుడు ఏమైపోయాడు? దరిద్రుడైపోయాడు. శాస్త్రం అంటుంది, నిజంగా నీది నువ్వే అనుభవించాలనుకుంటే మార్గం ఏమిటో తెలుసా? దాన్ని దానం చేయడమే. దానం చేస్తే నీకు పుణ్యం అయిపోయి మళ్ళీ నీ దగ్గర పడిపోతుంది వచ్చి. మళ్ళీ నువ్వు జీవుడిగా ఇంకొక శరీరంలోకి వెళ్ళినప్పుడు నీతో పాటే ఆ పుణ్యం వస్తుంది. వచ్చి మళ్ళీ నువ్వు భోగం అనుభవించడానికి పుణ్యం అడ్డొస్తుంది. నువ్వు ఇక్కడ విడిచిపెట్టి అక్కడ శరీరాన్ని విడిచిపెట్టేశావు. శరీరం విడిచిపెట్టిన ఉత్తర క్షణంలో ఇంక జీవుడికి సంబంధం లేదు, దానికి సంబంధించింది వేరే శరీరంలోకి వెళ్ళిపోతాడు. అక్కడ సుఖాన్ని అనుభవించడం, దుఃఖాన్ని అనుభవించడానికి మళ్ళీ నీ పాపపుణ్యములే లెక్క. ఏది ఏం పెట్టి అనుభవింపజేయాలి? అందుకని బాగా కష్టపడిపోతున్నాడు, పాపం పోతోందని గుర్తు. బాగా సుఖపడిపోతున్నాడు, పుణ్యం పోతోందని గుర్తు. మీరు జాగ్రత్తగా పట్టుకుంటే, బాగా కష్టపడుతున్న వాడెవరో వాడు తన పాపాన్ని పోగొట్టుకుంటున్న అదృష్టవంతుడు. బాగా సుఖపడుతున్న వాడెవరో వాడు తన పుణ్యాన్ని పోగొట్టుకుంటున్న దురదృష్టవంతుడు. కాబట్టి బాగా సుఖపడేవాడెవడో వాడు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలని చెప్తోంది శాస్త్రం. ఎందుకో తెలుసా అండి? జీవుడి ఖాతాలోకి మళ్ళీ తేవాలి. జీవుడి ఖాతాలోకి మళ్ళీ తేవాలంటే ప్రయత్నపూర్వక త్యాగం చెయ్యాలి. త్యాగే నైకే అమృతత్వ మానసు. అది చెయ్యవు, జీవుడు దరిద్రుడవుతాడు. శరీరాన్ని ఉందండి, ఇందులో ఎన్నాళ్ళు ఉంటావు? ఇదో అద్దె కొంప. భగవాన్ రమణులు చెప్పినట్టు ఇవాళో రేపో ఖాళీ చేసేయాలి. ఖాళీ చేసేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అందులోకి వెళ్ళిన తర్వాత, అయ్యా మళ్ళీ నేను విమానం ఎక్కుతానండి, అయ్యా మళ్ళీ నేను గుర్రం ఎక్కుతానండి, అయ్యా నేను మళ్ళీ ఏనుగులు ఎక్కుతానండి, మళ్ళీ నేను ఉపన్యాసాలు చెప్తానండి అంటే నీ మోహం గతంలో నువ్వు చెప్పిందే ఉంది, నువ్వు చేసిందే ఉంది. పావలాకా చుచ్చుకోకుండా చెప్పింది ఏమైనా ఉందా మళ్ళీ చెప్పడానికి? నువ్వు భక్తితో చెప్పింది ఏమైనా ఉందా? కీర్తి కండూతి లేకుండా నువ్వు చెప్పింది ఏమైనా ఉందా మళ్ళీ నువ్వు చెప్పడానికి? నువ్వు ఏదీ కోరకుండా ఈశ్వరుణ్ణి నమ్మి ఇలా పెట్టింది ఏమైనా ఉందా? దాన్ని అక్షయం ఈశ్వరుడు చేయడానికి. పుణ్యమన్న కోరికతో కాదు, ఈశ్వరుడు ఇచ్చాడు ఈశ్వరుడికి ఇస్తున్నాను అని ఇవ్వగలవా? భవతే విష్ణుస్వరూపాయతే అంటూ ఇవ్వగలవా? అలా ఇవ్వగలిగితే అక్షయం చేస్తాడు ఈశ్వరుడు దాన్ని. నువ్వు ఇచ్చిన రూపాయి 1,00,00,000 రూపాయలు అయిపోతుంది పుణ్యంలో. అది చమత్కారం. అది అసలు జీవన విధానమనందుండేటటువంటి పెద్ద రహస్యం. అందుకే ధర్మశాస్త్రం ఎంత దాచాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత దానం చెయ్యాలి కూడా చెప్పేసింది. తనకి కావలసినంత ఖర్చు పెట్టుకోనివాడు తనని తాను ఖేద పెట్టుకున్నవాడు. తనకి కావలసిన దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టినవాడు తన భవిష్యత్ తరాలకి ద్రోహం చేసినవాడు. తనకి కావలసిన కన్నా ఖర్చు పెట్టడం అంటే అసలు నీకున్నదంతా దానం చేయమని శాస్త్రం చెప్పదు. ఎందుకో తెలుసా అండి? గృహస్థుకి నియమం ఉంది, బిడ్డలకి విడిచిపెట్టాలి, విడిచిపెట్టకుండా వెళ్ళకూడదు.
కానీ 3వ వంతు మాత్రం దానం చేసుకోకపోతే జీవుడు పాడైపోతాడు. పుణ్యం పోయింది, మళ్ళీ పుణ్యం ఏది జీవుడి ఖాతాలో? అందున అసలు ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా ఈశ్వరుడు ఇచ్చాడు, ఈశ్వరుడు కొరకు అంటూ ఇచ్చిన వాడిది 1 కోటి చేస్తూ పెడతాడు ఈశ్వరుడు. కాబట్టి క్లేశము లేక నీవు తరించలేవు. ఇది సనాతన ధర్మమునందు అంతర్లీనమైనటువంటి ప్రతిపాదన. మీ జీవితంలో మీరు ఎప్పుడూ మీ కొరకు మీరు కాకుండా మీరు పక్కవారి కొరకు కూడా ఏదో చేస్తూ ఉండాలి. దేని కొరకు అంటే వాడికి లేనివాడని కాదు. భవతే విష్ణుస్వరూపాయతే, ఆ విష్ణువే నన్ను చేయడానికి అక్కడ పుచ్చుకునేవాడిగా నిలబడ్డాడు. ఆయన అలా నిలబడకపోతే నా పుణ్యం ఎలా వృద్ధి పొందుతుంది? నా జీవుడికి ఖాతాలో ఎలా పడుతుంది ఐశ్వర్యం? కాబట్టి విష్ణువే వచ్చి లేనివాడిగా నించుని నా దగ్గర పుచ్చుకుంటున్నాడు. అందుకే ఇచ్చేవాడు పుచ్చుకునేవాడికి నమస్కారం అందుకు చేస్తారు సనాతన ధర్మంలో. అందుకే పుచ్చుకున్నవాడు ఇచ్చిన వాడికి చేయడు, ఇచ్చినవాడు పుచ్చుకున్నవాడికి నమస్కారం చేస్తాడు. ఇక్కడి ఐశ్వర్యం భవిష్యత్ జన్మలలో ఐశ్వర్యంగా మార్పు చేయడానికి ఆయన ఉపకరణంగా నిలబడ్డాడు. కాబట్టి ఇప్పుడు అసలు శరీరమును క్లేశ పెట్టకుండా నీవు తరించలేవు. ఇందులో మొదటి మెట్టు ఎక్కడి వరకు? పునర్జన్మ సిద్ధాంతమును అంగీకరించినప్పుడు జీవుడు మళ్ళీ శరీరాన్ని తీసుకుంటే అన్న దగ్గర నువ్వు ఏదో ఒకటి చెయ్యాలి. ఏమండి నా దగ్గర అంత డబ్బు లేదు, ఈశ్వరుడి పల్లకి మొయ్యి. ఏమండి నేను పల్లకి మొయ్యలేను, కూర్చుని భగవత్కథ వినగలవా? విను. నేను భగవత్కథ కూడా వినలేను, పోని నామం చెప్పగలవా? చెప్పు. నేను నామం కూడా చెప్పలేను పైకి, పోని నోట్లో అనుకోగలవా? అనుకో. స్మరణం, మనసుతో ఈశ్వరుణ్ణి స్మరించగలవా? స్మరించు. నువ్వు ఏది చేసినా పుణ్యమే. నువ్వు ఈశ్వరుడితో ఎలాగైనా దగ్గరి సంబంధాన్ని పెట్టుకుంటే నువ్వు నిచ్చెన ఎక్కుతున్నవాడివే. ఇందులో మళ్ళీ 2 మార్గాలు ఉంటాయి. మొదటి మార్గము ఉత్తర జన్మల యందు జీవుణ్ణి సుసంపన్నుణ్ణి చేసుకోవడం. ఎందుకో తెలుసా అండి? ఉత్తరాయణంలో వెళ్ళిపోయాడు అంటారు. ఉత్తరాయణంలో వెళ్ళిపోయాడు అంటే దక్షిణాయనంలో వెళ్ళిపోయిన వాడు నిర్భాగ్యుడు అని కాదు దాని అర్థం. ఉత్తరాయణంలో వెళ్ళిపోయిన వాడు అంటే ఏంటంటే చేసుకోవలసిందంతా చేసుకుని వెళ్ళిపోయినవాడు అని. దక్షిణాయనంలో చేసుకోవలసిందంతా చేసేసుకున్నవాడు ఉత్తరాయణంలో వెడతాడు కదండి. అంటే చేసుకోవలసిన పుణ్యం అంతా చేసేసుకున్నవాడు దక్షిణాయనంలో వెళ్ళినా ఒకటే, ఉత్తరాయణంలో వెళ్ళినా ఒకటే. ఇప్పుడు ఈ చేసుకునే పుణ్యం 2 కింద విభాగం చేస్తాడు ఈశ్వరుడు. ఒకటి మళ్ళీ వచ్చే జన్మకి పెట్టుబడిగా నువ్వు వాడుకోవలసింది. 2 అసలు జన్మే అక్కర్లేదని ఈశ్వరుడితో కలిసిపోవలసింది. ఈ రెండిటిలో నీకు ఇంకా వచ్చే జన్మలో కూడా ఏదో వెలగబెట్టేద్దామన్న కోరికుంటే మొదటి మార్గం. అసలు నేను అలా వెలగబెట్టేద్దామన్న కోరిక నాకు లేదు, మహాప్రభో మళ్ళీ నాకు ఈ ధర్మశాస్త్రాలు ఈ సూక్ష్మాలు తెలుస్తాయో తెలియవో, కొంపతీసా జన్మలో మళ్ళీ నేను అన్నీ దాచుకుని వెళ్ళిపోతే అప్పుడు ఏమైపోవాలి జీవుడు? నాకు అది వద్దు, ఇది వద్దు, నాకు అది సున్నైపోవాలి, ఇది సున్నైపోవాలి. పాపము పుణ్యము 2 ఉండకూడదు నాకు. ఇప్పుడు పాపము లేదు, పుణ్యము లేదు. ఇప్పుడు 2 లేనప్పుడు ఈ శరీరం ఎందుకు అనుభవించడానికి? పాపానుభవానికి శరీరం, పుణ్యానుభవానికి శరీరం. పాపానుభవం లేదు, పుణ్యానుభవం లేదు, ఇంక ఈ శరీరం ఎందుకు నీకు? కాబట్టి ఇవ్వడు ఈశ్వరుడు. ఈశ్వరుడు ఇవ్వకుండా ఉండాలి అంటే పాపమును పుణ్యమును కాల్చాలి. పాపమును పుణ్యమును కాల్చడానికి నీకెంత పాపం ఉందో నీకు తెలుసా? నీకెంత పుణ్యం ఉందో నీకు తెలుసా? తెలియదు. ఈశ్వరుడు అన్నాడు, నీవు నీ జేబులో ఉన్న 10 రూపాయలు ఇంకోడికి ఇచ్చేయడం కష్టమైనా క్లేశపడి ఇవ్వడం వల్ల పుణ్యం ఇచ్చినట్టే, ఈశ్వరుణ్ణి చేరుకోవడం కోసం నీకిచ్చిన తెప్పయైన ఈ శరీరాన్ని క్లేశ పెట్టడానికి ఏకాదశి వ్రతాన్ని నిర్ణయం చేశాడు. ఏకాదశి వ్రతం చాలా గంభీరమైన వ్రతం. అందుకే లోకంలో పెద్దలు ఏం చెప్తారంటే, స్వామి పుష్కరిణీ స్నానం, సద్గురోహపాద సేవనం, ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం. ఈ 3 చెయ్యలేరు అని చెప్తారు. ఎందుకు చెయ్యలేరు? స్వామి పుష్కరిణీ స్నానం, అక్కడికి వెడతాడు, ఆనందనిలయం చుట్టూ 100 మార్లు తిరుగుతాడు, కానీ పుష్కరిణిలో స్నానం చేద్దామన్న ఊహ వాడికి రానే రాదు.
సద్గురోహ పాదసేవనం. సద్గురువు పాదములు పట్టుకునే అవకాశం ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు? ఒక్కటే కారణం, నాకు అసలు కాళ్ళ నొప్పులే ఉండవంటాడు. ఆయన అసలు కాళ్ళు పెట్టించుకోవడం ఆయన జన్మాంతరంలో ఆయన చేయడు. కాబట్టి అసలు గురువుగారి కాళ్ళు బట్టి అదృష్టం నీకు ఎప్పుడు వస్తుంది? నువ్వు ఆయన కాళ్ళు నిప్పెడితే కదా నువ్వు వెళ్ళి పట్టుకోవడానికి. కాబట్టి ఆయన కాళ్ళు పట్టుకునే అదృష్టం ఉండదు. సద్గురోహ పాదసేవనం. ఏకాదశి వ్రతం చాపి, ఏకాదశి వ్రతము చెయ్యలేడు. ఎందుకు చెయ్యలేడో తెలుసా అండి? మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా శాస్త్రీయమైన వేదప్రోక్తమైన ఋషిప్రోక్తమైన ఒక పెద్ద రహస్యాన్ని మీకు ఇప్పుడు చెప్తా. ఏకాదశి వ్రతం ఎందుకు కష్టం? మీ అబ్బాయికి ఉద్యోగం వస్తుంది, సత్యనారాయణ వ్రతం చెయ్యి, చేస్తాడు. మీ అమ్మాయికి పెళ్ళి అవుతుంది, ఈ వ్రతం చెయ్యి, చేస్తారు. నువ్వు చచ్చిపోయేటప్పుడు ఈశ్వరుడు గుర్తొస్తాడు. చచ్చిపోయేటప్పుడు ఎలా ఉంటుందో అలా ఊహించుకుని వ్రతం చేయి అంటే ఇప్పుడు వద్దులేండి తర్వాత చేస్తానంటే కదండి. ఏకాదశి వ్రతం నిజానికి అంతే. ఏకాదశి వ్రతం ఎందుకు చేయిస్తారో తెలుసా అండి? ఉపవాసం. అన్నం తినకూడదు. అన్నం తినకపోవడం కాదు, అన్నాన్ని పచనం చెయ్యడానికి కావలసిన సంభారములను స్పృశించి పచన ప్రయత్నమునందు నిమగ్నము కాకూడదు. అంటే ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు కాకరకాయ పులుసు పెట్టి వండుకుందామా వేపుడు చేసుకుందామా అని ఆలోచించకూడదు. ద్వాదశి పారణ కోసం ఏకాదశి నాడు కాయగూరలు తరుక్కోకూడదు. ద్వాదశి నాటికి పనికొస్తుందని ఇవాళ పప్పు నానపోయకూడదు. అంటే అసలు మీ శరీరమును పోషించుకోవడానికి కావలసిన ఏ పనిని ఏకాదశి నాడు చేయకూడదు. మరి ఇంక ఏకాదశి నాడు ఏం చేయాలి? అసలు చాలా నిష్కర్షగా మాట్లాడితే నిర్జలోపవాసం, ముక్కోటి ఏకాదశి. నీటిని త్రాగకూడదు, ఉమ్ము మింగకూడదు. ఈ నిర్జలోపవాసం ఎందుకు చేయిస్తారో తెలుసా అండి? పిచ్చాడా, మనుష్యులలో 199 మంది తెలిసే వెళ్ళిపోతారు. అకస్మాత్తుగా అనాయాసంగా వెళ్ళడం మహాదృష్టవంతులకి తప్ప జరగదు. నాకు కాకినాడలో మొన్న తెలుసున్నవారు ఒకరు ఏదో అట్టేస్తానని కూతురికి ఏమిటో మంటగా ఉండు అని వెళ్ళి మొక్కలకి నీళ్లు పోసి పడుకుని ఏదో చెప్తూ ఇలా అలా ఉండిపోయింది. అంతే. ఏమైందంటే వెళ్ళిపోయింది, అంతే, ప్రాణోత్క్రమణం అయిపోయింది. అది అందరికీ పట్టే భాగ్యం కాదు, చాలా కష్టం, అలా వెళ్ళరు. సాధారణంగా 199 మంది వెళ్ళే మార్గం ఏమిటంటే రెండిటిని ఎండగట్టి పంపుతారు. ఒకటి నీరివ్వరు, 2 అన్నం పెట్టరు. ఎందుకని అంటారేమో, తీసుకెళ్ళి ఎక్కడ పడుకోబెడతారు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో. వాడి కర్మ అంతా ఎక్కడొస్తుందంటే ఇక్కడ ఒక గొట్టం పెడతారు, ఇందులోంచి ఏం పోయిరు, ఇందులోంచి ఎక్కిస్తారు. దీంతో ఏం తాకూడదండి అంటారు, దీంతో ఏమీ తినకూడదండి అంటారు. ఇందులోంచి వెళ్ళిందే ఆహారం, ఇందులోంచి వెళ్ళిందే పానీయం. ఫోన్లేండి ఇప్పుడు మాకు వచ్చిన నష్టం ఏమిటి, ఏదో ఒకటి ఎక్కుతోందిగా చచ్చిపోంగా అంటారేమో. ఓ 8 బెడ్స్ వేస్తారు అక్కడ. అకస్మాత్తుగా వీడికి పెతిడ్రిన్ ఇంజెక్షన్ ఇచ్చి వీడు పడుకుని ఉంటే 11ంటికి గొళ్ళుమని ఏడుపు వినపడుతుంది. 3వ బెడ్ మీద వాడిని స్ట్రెచ్చర్ మీద బయటికి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. వీడికి గుండెలు గుబక్కుమంటాయి. 11 మంచాలు ఉండేవి, 3వ మంచం వాడు వెళ్ళిపోయాడు. వీడు 8వ మంచం వాడు అయితే పర్వాలేదు, వీడు 1, 2 అయ్యాడు అనుకోండి. వీడి కర్మే. నేను చూశానండి, నేను యథార్థంగా చూశాను ఒక హాస్పిటల్లో. నేను దీన్నేమి హాస్యంగా చెప్తున్నానని మీరు అనుకోకండి. 3 మంచాలలో మధ్య మంచం ఆయన వెళ్ళిపోయాడు. నేను చూస్తున్నా, ఎవరో కాదు మా బంధువే. ఏడుస్తుంటే డాక్టర్లు అన్నారు, అమ్మ ఇక్కడ ఏడవకూడదు, నిశ్శబ్దంగా తీసుకెళ్ళి బయట ఏడవండి అన్నారు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోతారు గట్టిగా ఏడిస్తే, ఏడవకూడదు అన్నారు. నిజమే అది.